చాణక్య నీతి ప్రకారం వయసులో ఉన్నప్పుడు ఈ 4 తప్పులు చేస్తే మీ ఫ్యూచర్ నాశనం అవడం ఖాయం. యవ్వనం భవిష్యత్తును నిర్మించుకునే సమయం. యవ్వనంలో ఒక్క క్షణం వృధా చేసినా వృద్ధాప్యంలో కష్టాలు ఎదుర్కోక తప్పదు. ఈ సమయంలో లక్ష్యాన్ని సాధించడమే మీ మొదటి ప్రాధాన్యత అవ్వాలి. జల్సాలను వదిలేసి భవిష్యత్ను తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలి. విద్యపై మాత్రమే శ్రద్ధ వహించడం ద్వారా మీ కలలను సాకారం చేసుకోవచ్చు. ఓ వ్యక్తి సహవాసం భవిష్యత్ను అందలం ఎక్కించవచ్చు, లేదంటే అధఃపాతాళానికి తొక్కేయవచ్చు. సహవాసం ద్వారా మనిషి గొప్పవాడు అవుతాడు, అయితే చెడు సహవాసం పతనానికి కారణం అవుతుంది. అందుకే మంచివారితో స్నేహం చేయండి. చెడు స్నేహం బురదలాంటిది, కూరుకుపోతే బయటపడలేరు. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా రానున్న రోజుల్లో దీర్ఘకాలిక రోగాల బారిన పడక తప్పదు. యవ్వనంలో డబ్బు ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. యవ్వనంలో ఉన్నప్పుడు ధనం ఆదా చేస్తే భవిష్యత్ బంగారంలా ఉంటుంది. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం వెంటాడుతుంది. యవ్వనంలో చేసిన పొదుపులే మీకు ముసలితనంలో ఆర్థికంగా ఆసరాగా నిలుస్తాయి. అందుకే ఈ సమయంలో అనవసరమైన వాటిపై ఖర్చు చేయకండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.